టి జగన్నాథం ఎంఎస్ కర్నూల్ మెడికల్ కాలేజ్ పక్కన ఉన్న అవుట్లెట్ అండి. నిన్న ఈవినింగ్ నుంచి మాకు కంటిన్యూస్ పబ్లిక్ పెట్రోల్ వేసుకొనికే రావడం జరుగుతుంది. అంటే మామూలుగా రెగ్యులర్ ఉండే పబ్లిక్ అంటే నిన్న ఈవినింగ్ నుంచి మాకు హెవీ రష్ ఉంది. అసలు మాకు రీజన్ అయితే తెలియట్లేదు. మెయిన్ రీజన్ నాకు తెలిసి సోషల్ మీడియా నుంచి కొంచెము ప్రైజెస్ పెరుగుతాయనే అజంప్షన్ ఉంది పబ్లిక్లో. అదొకటి, పెట్రోల్ అవైలబిలిటీ ఉండకపోవచ్చు అనే ప్యానిక్తో ఉన్నారు జనాలు. అందుకనే కంటిన్యూస్గా నిన్న నైట్ నుంచి మాకు హెవీ రష్ ఉంది అవుట్లెట్లో. కానీ మాకు ఓఎంసీ కంపెనీస్ నుంచి మాకు సప్లై రెగ్యులర్గా ఉంటుంది. మేము లోడ్స్ పెట్టిన వెంటనే ఇస్తున్నారు. ఏమంటే ఇంతకుముందులాగా క్రెడిట్ ఫెసిలిటీ ఇవ్వట్లేదు. ఇప్పుడు అడ్వాన్స్ పేమెంట్ చేస్తే కానీ లోడ్స్ రిలీజ్ చేయట్లేదు కంపెనీ. సో ఇది ఈరోజు సిచ్యువేషన్ కాదు, లాస్ట్ 1 month నుంచి ఎప్పటి నుంచి అయితే వార్ డిక్లేర్ అయిందో అప్పటి నుంచి ద కంపెనీస్ హ్యావ్ చేంజ్డ్ ద కండిషన్స్. అది అడ్వాన్స్ పేమెంట్ చేస్తే ఓకే లోడ్స్ రిలీజ్ చేస్తామని చెప్పి. ఎందుకంటే అది కూడా కంపెనీ ఆ కండిషన్ ఎందుకు పెట్టిందంటే రాదర్ దాన్ టు అవాయిడ్ బ్లాక్ మార్కెటింగ్, మొత్తము పబ్లిక్ తీసుకుపోయి స్టాక్ మెయింటైన్ చేసుకొని ఆ సిచ్యువేషన్ని అవాయిడ్ చేయడానికి ఆయిల్ కంపెనీస్ అడ్వాన్స్ పేమెంట్స్ పెడితే అప్పుడన్నా కొంచెం రెస్ట్రిక్ట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఆయిల్ కంపెనీస్ పెట్టాయి. సో మాకైతే ఇప్పటి వరకు అయితే అంత స్కేరింగ్ సిచ్యువేషన్ అయితే లేదు. కానీ పబ్లిక్ కొంచెము ఎక్కువ ప్యానిక్ అవుతున్నారండి. అంటే రాదర్ దాన్ సోషల్ మీడియా నుంచి వచ్చే రూమర్స్, దాని నుంచి ఎలక్షన్స్ అయిపోయినాక ప్రైజెస్ పెరిగే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో కొంచెం ప్యానిక్ క్రియేట్ అయ్యి లాస్ట్ ఈవినింగ్ నుంచి కొంచెం మాకు రష్ హెవీగా ఉంది.